సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా నల్గొండ జిల్లా నుండి ఏర్పడింది. జిల్లా నుండి ఏర్పడినటువంటి జిల్లా. ఈ జిల్లాకు ఉన్న మారు పేరు ఏంటంటే భానుపూరి. భానుపూరి అంటారు. ఈ భానుపూరి అంటే ఏంటి అంటే సూర్యకిరణాలు తెలంగాణలో మొట్టమొదటిగా పడే జిల్లా సూర్యాపేట జిల్లా. కాబట్టి దీన్ని భానుపూరి కూడా అని అనేవారు. ఈ సూర్యాపేటకు ఉన్నటువంటి జిల్లా ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం పోరాటానికి పుట్టినీళ్ళు సూర్యాపేట జిల్లా. బండిగంటే పాటలో ఏది సూర్యాపేట ప్రస్తావన వస్తుంది, మనకందరికీ తెలుసు. అయితే దాన్ని మనము సాయుధ పోరాటంలో చర్చిస్తున్నాం. ఇది ఇక్కడ సాయుధ పోరాట సాహిత్యం ఇది చాలా ప్రబలమైనటువంటి సాహిత్యము ఈ జిల్లా నుంచి వచ్చింది. కాబట్టి సూర్యాపేట జిల్లాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఫణిగిరి. సూర్యాపేట జిల్లాలో ముఖ్యమైనది ఫణిగిరి. ఈ ఫణిగిరి 1-2వ శతాబ్దంలో చాలా ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ క్షేత్రము. ప్రసిద్ధమైనటువంటి బౌద్ధ క్షేత్రం. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఎన్నో అవశేషాలు లభించాయి. ఇక్కడ ఫణిగిరి. మీకు ఎగ్జామినేషన్లో ఫణిగిరి ఏ మతానికి ప్రసిద్ధి అంటది. ఇక్కడ క్వశ్చన్స్ 1 ABCD అనే నుంచి 1 2 3 4 5 6 వరకు ఇస్తారు. ఇచ్చి ఫణిగిరి ఇచ్చాడనుకోండి. ఫణిగిరి ఏదానికి అంటే బౌద్ధ మత క్షేత్రము. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆనవాళ్ళు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. బౌద్ధులు ఉపయోగించే పూజలు, బౌద్ధులు ఉపయోగించే కర్రలు, బౌద్ధులు ఉపయోగించే మన కుండలు, బౌద్ధులు ఉపయోగించే పరికరాలు, మరి బౌద్ధ ప్రసిద్ధమైనటువంటి స్తూపాలు, ఆరామాలు, ఆహారాలు ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా తీసుకుంటే మన విషయాలు. ఎందుకంటే మనం ఇంతకుముందు గొల్లగట్టు జాతర మొత్తం చదువుకున్నాం, ఈ జిల్లాలో వస్తుంది. కానీ ఈ జిల్లాల పరంగా ప్రత్యేకమైనటువంటి సమాచారము ఈ ఫణిగిరికి సంబంధించినటువంటి సమాచారం. వరంగల్ అర్బన్ జిల్లా. ఈ వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా అర్బన్ రూరల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అనే 2 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇది అర్బన్ జిల్లా. మనకు వరంగల్ కోట, గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. వరంగల్ కోటలో ప్రధానమైనటువంటి స్వయంభూ దేవాలయం. చూడండి. ఈ స్వయంభూ దేవాలయము అర్బన్ కోట ఉంది. ఇది ఏది ప్రత్యేకంగా శివాలయము. అర్బన్ కోటలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇది శివాలయము. దీన్ని స్వయంభూ దేవాలయము అంటారు. అయితే ఇక్కడ కోటలో ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శృంగారపు బావి. శృంగారపు బావి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. దీంతో పాటు భద్రకాళి దేవాలయం కలదు.
కాళీ దేవాలయం. భద్రకాళి ఈ దేవాలయం కలదు. ఈ భద్రకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే 600 క్రీస్తు శకము 625లో చాళుక్య రాజైన రాజు పులకేశి రెండు దీనిని నిర్మించారు. ఇది ప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఇంకోటి పుష్మహల్, వరంగల్ కోటలో వరంగల్ ఉన్నటువంటి ఏంటి పుష్మహల్, వరంగల్ కోటలో ఉన్నటువంటి పుష్మహల్. పుష్మహల్ ఈ పుష్మహల్ అంటే ఏంటిది? కాకతీయ రాజులు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించినటువంటి భవనమే పుష్మహల్. కాకతీయ రాజులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించిన భవనం. భవనమే పుష్మహల్. పుష్మహల్కు ఉన్నటువంటి ప్రత్యేకత అది కాక దీనికి కోట ఉంది, కాకతీయ కోట. ఈ కాకతీయ కోటకు 4 వైపులా ఏమున్నాయి? ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలకు ప్రత్యేకత ఉన్నటువంటి ఏంటంటే కాకతీయ కళాతోరణము. కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి. అంటే కాకతీయుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇలా కింద నుంచి స్తంభాలు ఉండి పైన ఏటవాలుగా ఒక భీము ఉంటుంది. ఆ భీము ఏంటి? మన ముగ్గలు ఉంటాయి. దాన్ని కాకతీయ కళాతోరణాలు అంటారు. కాకతీయ కళాతోరణము వరంగల్ కోటకు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలకు ఈ కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి. మనం అనుకుంటాం ఒకటే ఉందంటారు, కానీ వాస్తవంగా 4 ఈ కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి. వీరభద్ర స్వామి దేవాలయం. వీరభద్ర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఇది అంటే కొత్తకొండలో వీరభద్ర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఇది కొత్తకొండలో ఉంది. ఏ దేవాలయము? వీరభద్ర స్వామి దేవాలయం. ఈ వీరభద్ర స్వామి దేవాలయం ఇంకొక అది ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వీరనాట్యం ఆడుతూ ఉంటారు. వీరనాట్యం ఎప్పుడు? శివరాత్రి సమయం. శివరాత్రి సమయమున ఈ వీరనాట్యం ఆడుతూ ఉంటారు. ఈ వీరనాట్యం ఉన్నటువంటి ఎవరెవరు ఆడతారు అంటే వీళ్ళు చంగాలు, బలిజలు, వీరశైవులు, జటాధరులు, ఈ వీరనాట్యాన్ని ఆడుతూ ఉంటారు. ఎక్కడ? కొత్తకొండలో వీరనాట్యం. ఎక్కడ? వీరభద్ర స్వామి దేవాలయం ముందు ఆడతారు. వీరభద్ర స్వామి దేవాలయం ముందు ఈ వీరనాట్యాన్ని ఆడతారు. ఈ వీరనాట్యాన్ని శివరాత్రి సమయంలో, లింగోద్భవ సమయంలో మాత్రమే ఆడతారు. ఓకే, రైట్. దీని తర్వాత
మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరంగల్ జిల్లా నుంచి ఏర్పడినటువంటి జిల్లా. అయితే ఈ జిల్లాలో గార్ల వెంకటేశ్వర స్వామి ఆలయం, గార్లలో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది కృష్ణాష్టమి రోజు ఇక్కడ కృష్ణాష్టమి రోజు ఇక్కడ ఏం జరుగుతాయి? ఉత్సవాలు జరుగుతాయి. కృష్ణాష్టమి రోజు ఉత్సవాలు జరుగుతాయి. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని కాకతీయులు నిర్మించారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది అంటే, కాకతీయుల కాలంలో వీరశైవ మతము ఉచ్చ దశలో ఉంది. వీరశైవ మతాన్ని ఆనాటి పాలకులు ప్రోత్సహించారు. వాళ్లకు ఏది ఉదాహరణలు చేశారు, వాళ్లకు ఆర్థిక సహాయం చేశారు. కానీ అటువంటి కాలం కూడా వాళ్ళు ఏం చేశారు? వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అంటే వాళ్ళు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. అన్ని మతాలకు ఏకదృష్టితో చూశారు. దీని ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము. భీముని పాదం జలపాతం, భీముని పాదం జలపాతం, భీముని పాదం జలపాతము ఇది ముఖ్యమైనటువంటి జలపాతం. భీముని పాదం జలపాతం ఇది మహబూబాబాద్ జిల్లాలో కలదు. మీకు అడగచ్చు క్వశ్చన్, ఇది ఎక్కడ ఉంది? జలపాతము మహబూబాబాద్ జిల్లాలో కలదు. ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా. ఈ ఆదిలాబాద్ జిల్లా వాస్తవంగా 10 జిల్లాలో ఒక భాగం. ఓకే, దీని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కొన్ని జిల్లాలు ఏర్పడ్డాయి. నిర్మల్ జిల్లా, రెండవది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లా నుండి ఈ జిల్లాలో జైన దేవాలయం, ఈ జైన దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది? ఇది సూర్యనారాయణ దేవాలయం, శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం, శ్రీ లక్ష్మీ నారాయణ
దేవాలయం, లక్ష్మీనారాయణ దేవాలయం. అయితే ఇక్కడ ఉంది, ఇది చైనత్ గ్రామంలో ఉంది. చైనత్ గ్రామం, ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా. అయితే ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అంటే చెప్తే, సూర్యుని కిరణాలు, సూర్యుని కిరణాలు, సూర్యుని కిరణాలు మార్నింగ్ పూట అంటే ఉదయం పూట ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తుంటాడో అప్పుడు సూర్యుని కిరణాలు స్వామివారి పాదాన్ని స్పృశిస్తాయి. పాదాన్ని స్పృశిస్తాయి. అయితే ఈ దేవాలయాన్ని, ఇది యాక్చువల్గా శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయము. కానీ ఈ దేవాలయానికి సూర్యకిరణాలు ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు స్వామివారి కాళ్ళకు స్పృశిస్తాయి కాబట్టి దీనిని సూర్యనారాయణ దేవాలయం అని కూడా అంటారు. సూర్యనారాయణ. సూర్యనారాయణ దేవాలయం అని అంటారు. అంటే మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఒకే ఒక దేవాలయానికి సూర్యకిరణాలు స్వామివారి పాదాన్ని సూచిస్తాయి. ఆయన ఎవరు? శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అంటే మహావిష్ణు. అయితే ఎందుకు దీన్ని సూర్యనారాయణ దేవాలయము అంటారు అంటే, ఆ సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు స్పష్టంగా స్పృశిస్తాయి. దీని నుంచి భక్తులు సంతోషంతో పారవశ్యం అవుతారు. కాబట్టి వాళ్ళు మారుపేరుగా ముద్దుగా లక్ష్మీనారాయణ దేవాలయాన్ని సూర్యనారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఇది ముఖ్యమైనటువంటి దీని వెనుక ఉన్నటువంటి విషయము. ఓకే. కుంటల జలపాతం. కుంటల జలపాతం. కుంటల జలపాతం ఇది ఎక్కడ ఉంది? ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం. ఇక్కడి కుంటాల గ్రామం దగ్గర ఉంది. ఇది అది మన తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి జలపాతం. ఈ జలపాతము మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం. అత్యంత ఎత్తైన జలపాతం. అత్యంత ఎత్తైనటువంటి జలపాతము ఇది కుంటల జలపాతము. ఇది ఏ నది పైన ఉంది? కడెం నది పైన ఉంది. దీని ఎత్తు ఎంత? 147 అడుగులు. 147 అడుగుల ఎత్తుగల జలపాతం. ఇంకా అనుకోవచ్చు ఇది జియోగ్రఫీలో ఇంపార్టెంట్, మన తెలంగాణ కల్చర్లో ఇంపార్టెంట్, జిల్లాల సమాచారం కూడా ఇంపార్టెంట్. ఏది? కుంటల జలపాతం ఎక్కడ ఉంది? ఆదిలాబాద్ జిల్లా. ఎక్కడ? నేరడిగొండ మండలం. ఎక్కడ? కుంటాల గ్రామం. ఇది ఏంది? ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? తెలంగాణలో అత్యంత ఎత్తైనటువంటి జలపాతం. ఏ నది పైన ఉంది? కడెం నది పైన ఉంది.
దీని ఎత్తు ఎంత అంటే 147 అడుగుల ఎత్తు నుండి ఏది కడెం నది కిందికి నీళ్లు దూకుతాయి. కాబట్టి దీనిని అత్యంత ఎత్తైనటువంటి జలపాతం అంటారు. ఓకే, రైట్. గాయత్రి జలపాతం. గాయత్రి జలపాతం దీనికి ఏముంది? గాడిద గండం జలపాతం అంటారు. గాడిద గండం జలపాతం. దీనికి ఇంకొక పేరు గాడిద గండం. గాడిద గుండం కాదు, గాడిద గండం జలపాతం. ఓకే, ఎందుకు అంటారు అంటే ఆ కాలంలో గాడిదలు తీసుకొస్తున్నప్పుడు ఈ జలపాతంలో ఇది చిక్కుకొని చనిపోయినాయి అంటే చెప్తారు. కాబట్టి ఇది గాడిదలకు గండం వచ్చింది కాబట్టి గాడిద గండం జలపాతం అంటారు. కానీ దీనికి పవిత్రమైనటువంటి పేరేంటి? గాయత్రి జలపాతం. గాయత్రి మంత్రం అంటే మీకు తెలుసు కదా, చాలా ఉన్నతమైంది. కాబట్టి గాయత్రి జలపాతానికి గాడిద గండం జలపాతం అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే కడెం నది పైన. కడెం నది పైన ముఖ్యమైనటువంటి జలపాతం. ఇదే కాక పొచ్చెర జలపాతం. పొచ్చెర జలపాతం పొచ్చెర జలపాతం. ఈ పొచ్చెర జలపాతం ఎక్కడ ఉంది అంటే కడెం నదికి ఒక ఉపనది ఉంది, అది చిన్న నది అంటారు. చిన్న వాగుపై ఉన్న జలపాతం. దీన్ని ఏమంటారు? పొచ్చెర జలపాతము. చిన్న వాగు పైన ఉంది. అదిగాక కనకరాయి లేదా కనకదుర్గ జలపాతం. ఇది ఎక్కడ ఉంది? కనకదుర్గ జలపాతము కనకదుర్గ నది పైన ఉంది. కనకదుర్గ నది పైన ఉంది. ఇది కూడా అనేది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి జలపాతం ఎక్కడ ఉంది? ఇది గాడిద గండం జలపాతం అంటారు. ఏ నది పైన ఉంది? కడెం నది పైన ఉంది. ఓకే, ఎందుకు? ఆ గాడిద అది జలపాతం నుంచి వస్తున్నప్పుడు దాంట్లో చిక్కుని గాడిదలు గల్లంతాయి కాబట్టి దీన్ని గాడిద గండం జలపాతం అంటారు. కడెం నది పైన. అదే క్రమంలో పొచ్చెర జలపాతం చిన్నవాగు అంటే కడెం నదికి ఉపనది అయినటువంటి చిన్నవాగు పైన ఉన్న జలపాతాన్ని పొచ్చెర జలపాతం అంటారు. కనకరాయి లేదా కనకదుర్గ జలపాతం అంటారు. ఇది కనకదుర్గ నది పైన. ఇది కూడా కడెం నదికి ఉపనది దానిపైన ఉంది. ఇవి మొత్తం ఎక్కడున్నాయి? మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇవి చాలా కనువిందుగా విహారయాత్రకు వెళ్ళే వారికి చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా. ఈ నిర్మల్ జిల్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇది ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడింది. నిర్మల్ అంటే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏంది? ఆ కాలంలో ఈ మన మధ్యయుగాల కన్నా ముందు నిర్మల్లో డమాస్కస్ కత్తులు నిర్మల్ కత్తులు ఉండేది. ఈ నిర్మల్ కత్తులకు
దమాస్కర్ అంటే నేటి సిరియాలో మంచి గిరాకు ఉండేది. అంటే నిర్మల్ అంటేనే కత్తులు ప్రసిద్ధి. ఒక వస్తువుకు కానీ ఒక ప్రదేశం కానీ కొన్ని విషయాల వల్ల ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతనే ఈ మన నిర్మల్ జిల్లాకు డమాస్కస్ నిర్మల్ జిల్లా కత్తులకు డమాస్కస్లో మంచిగా ఆదరణ అంటే గిరాకు ఉండేది అని మీకు గుర్తుపెట్టుకోవాలి. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత ఏమైంది? ఈ నిర్మల్ బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అంటే మనకు ఎక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటని తెలుసు. ఎక్కడైతే గోదావరి నది తెలంగాణ ప్రాంతంలో ప్రవేశిస్తుందో అక్కడ గోదావరి నది గట్టున అంటే తీరాన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. ఈ జిల్లాల పునర్విభజన తర్వాత ఈ బాసర జ్ఞాన సరస్వతి ఆలయము నిర్మల్ జిల్లాలో వస్తున్నది. అంటే కొన్ని క్వశ్చన్స్ చాలా మనకు కొన్ని సిల్లిగా కనిపిస్తాయి. ఎలా అంటారా? ఇప్పుడు బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అంటే మన ఛత్తీస్గఢ్ జిల్లా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది విద్యా సరస్వతిగా, జ్ఞాన సరస్వతిగా చాలా ఫేమస్. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే ఒక చిన్న సిల్లీ క్వశ్చన్ అడిగింది అనుకోండి, మనకి ఏం చెప్పాలా? ఏది చీపు చింత లేకుండా వితౌట్ ఎనీ టెన్షన్ ఎనీ బోర్ వీ హ్యావ్ టు టెల్ నిర్మల్ జిల్లా అంటే చెప్పాలి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రస్తుతం ఎక్కడ ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. అయితే ఈ బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది అంటే చెప్తే, ఇక్కడ అమ్మవారు ఎవరు? ప్రధానమైన అమ్మవారు ఎవరు? అమ్మవారు సరస్వతీదేవి. సరస్వతీదేవి. మీకు ఒక విషయం చెప్తాను. వర్గల్ సరస్వతీదేవి ఆలయం ఉంది, అది విద్యా సరస్వతి. ఇక్కడ జ్ఞాన సరస్వతి రెండింటి గుర్తుంది. వర్గల్ ఎక్కడ ఉంది అంటే మన సిద్దిపేట జిల్లా ఉంది. ఆమె ఎవరు? ఆ అమ్మవారు ఎవరు? విద్యా సరస్వతి. ఈ అమ్మవారు ఎవరు? జ్ఞాన సరస్వతి. రెండింటిని గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఓకే, రైట్. అమ్మవారు సరస్వతీదేవి. ఈ అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా వేదవ్యాస మహర్షి స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. అక్కడ లభిస్తున్న స్థల పురాణం ప్రకారము ఈ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఈ బాసరలో ప్రతిష్ఠించిన వారు వేదవ్యాస మహర్షి అంటే చెప్తారు. వేదవ్యాస మహర్షి అంటే చెప్తారు. ఇక్కడ గురు పూర్ణమి రోజు గురు పూర్ణమి రోజున ఇక్కడ వేలాది మంది పిల్లలకు అక్షర జ్ఞానం చేపిస్తారు. అక్షర జ్ఞానం, అక్షరాభ్యాసం, అభ్యాసము చేస్తారు. ఈ అక్షరాభ్యాసం అంటే దేనికి ప్రతీతి అంటే విద్యకు ప్రతీతి. అమ్మవారు దేనికి అధిపతి అంటే విద్యకు అధిపతి. సరస్వతి వీణ వాహిని అంటే చెప్తారు. ఆమె ఇలా వీణ వాయిస్తుంటే మన 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 వృత్తాంతం, జన్మ వృత్తాంతం మొత్తం రాయబడుతుంది అని అర్థము. ఓకే, వీణ ఉంటుంది అమ్మవారి దగ్గర. అయితే ఈ అక్షరాభ్యాసం ఒకరికి మంచి విద్య రావాలంటే మన భారతీయ సాంప్రదాయం, అది ఏ మతమైనా కావచ్చు, కానీ అది పవిత్రమైన రోజును ఎన్నుకొని గురువులతోటి కానీ, వాళ్ళ కుల గురువులు ఉంటారు వాళ్ళు కానివ్వండి, లేకుంటే ముస్లింలతో ముర్షద్లు కానివ్వండి, వాళ్ళతో క్రిస్టియన్లు ఫాదర్స్ కానివ్వండి, వాళ్ళతోటి చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కానీ హైందవుల్లో ముఖ్యంగా అమ్మవారు ఒక విద్యకు అధిపతి. షీఈస్ ద గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఈమె ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు విద్య బాగా అబ్బుతుందని ఇది ప్రజల విశ్వాసం, తల్లిదండ్రుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ అమ్మవారి
ప్రతిమను ఎవరు ప్రతిష్ఠించారు? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఎంత పెద్ద మహర్షి! ఆయన వేదాలను రచించాడు, దాంతోపాటు మహాభారతాన్ని రచించాడు. వేద మహర్షి. ఇంకోటి గీత ఆయన రచించాడు. కాబట్టి ఆయన మన వేదవ్యాస మహర్షి అంతటి విజ్ఞానవంతులు అవుతారని అక్కడ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మేము కూడా వెళ్ళాము, చూసాం. అక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారి దేవాలయంతో పాటు ఇక్కడ గౌరీదేవి, మన లక్ష్మీదేవి మరియు కాళికాదేవి, ఆలయాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఆలయము, కాళికాదేవి ఆలయము ప్రధానమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? బాసరలో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంది? ఒకవేళ సరస్వతి అమ్మవారు ఉంటే ఒకదానికి ఒక సెక్షన్స్కి మాత్రమే రిప్రజెంటేషన్, ఒక వర్గానికి మాత్రమే రిప్రజెంటేషన్. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, వైష్ణవానికి ప్రతినిధిగా. ఇక్కడ కాళికాదేవి అంటే గౌరీమాత రూపం, ఇక్కడ కాళికాదేవి అంటే ముగ్గురు త్రిమూర్తుల యొక్క సతీమణులు ఒకే ప్రదేశంలో కొలువు తీరి ఉన్నారు. అది ఇక్కడ బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. కానీ ముగ్గురు దేవతలు ఉన్నారు, రైట్, మనము ముగ్గురు ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి దేవత ఎవరంటే సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారు ముగ్గురు త్రిమూర్తుల యొక్క సతీమణులు ఒకే చోట కొలువుదీరి ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి దేవత ఎవరు? సరస్వతి అమ్మవారు. ఒకటి సరస్వతి అమ్మవారు ఏ దానికి? విద్య కొరకు ఇస్తారు. లక్ష్మీదేవి అమ్మవారు ఏ దానికి ఇస్తారు? ధనానికి ఇస్తారు. ఏది? ఆశ్వాసం ఇస్తారు, మనకు దీవిస్తారు. కాళికాదేవి అమ్మవారు ఏం చేస్తారు? కాళికాదేవి ఏంటంటే ఆమె విజయానికి ప్రతిరూపము. మహిషాసురమర్దిని కాళికాదేవి. ఓకే, దుర్గాదేవి అంటారు, కాళికాదేవి అంటారు. మహిషాసురమర్దిని కాళికాదేవి గారు ఆమె అపరకాళిక అంటని చెప్తారు. కాబట్టి ఈ కాలంలో ఎవరైనా స్త్రీలు మంచి పని చేస్తే, మంచి విజయాన్ని సాధిస్తే, ధైర్య సాహసాలు ప్రకటిస్తే ఏమంటారు? అపరకాళిక అంటారు. ఈ కాళిక అమ్మవారు విజయానికి ప్రతిరూపం. కాబట్టి ఈ దేవాలయాన్ని సందర్శిస్తే మనకు కావాల్సినటువంటి 3 విషయాలు మనకు లభిస్తాయి. ఒకటి జ్ఞానము, రెండవది సంపద, మూడవది విజయం లభిస్తాయి. ఓకే, రైట్. దీని తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక గుహ ఉందమ్మా. ఈ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ముఖ్యమైన గుహ ఉంది. దీన్ని నరహరి మూలుక గుహ అంటారు. నరహరి మూలక గుహ అంటారు. ఎక్కడ? గుహ సార్, గుహ ఉంటుంది. ఇది ప్రధానమైన. ఈ నరహరి ఎవరు? విష్ణు. కాబట్టి ఆ గుహలో ఆయన అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఓకేనా, రైట్. దాని తర్వాత మంచిర్యాల జిల్లా, సారీ నిర్మల్ కోట. దీని తర్వాత నిర్మల్ కోట. నిర్మల్ కోట. ఈ నిర్మల్ కోటకు ఇంకో పేరు ఏంటంటే శ్యామ్గఢ్ కోట. శ్యామ్గఢ్ కోట ఇది ప్రధానమైనటువంటి గుహ. ఏది? నిర్మల్ కోట లేకుంటే శ్యామ్గఢ్ కోట అంటారు. ఇది ప్రధానమైనటువంటి కోట. ఈ కోటను ఎవరు నిర్మించారు అంటే ఫ్రెంచ్ వారు నిర్మించారు.
ఫ్రెంచ్ వారు నిర్మించారు. కానీ మనకు చరిత్ర తెలంగాణ అంటే ఆసఫ్ జాహీ చరిత్ర చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ఫ్రెంచ్ వాళ్ళతోటి సలాబ్ జంగ్ ఏం చేశారంటే వాళ్ళతోటి ఒక స్నేహం చేశాడు. చేసి వాళ్ళకు కొంత ప్రాంతాన్ని ఇచ్చారు, వాళ్ళకు కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. అప్పుడు ఇది కట్టించారు. కానీ నిజాం అలీ ఖాన్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వారితో ఉన్నటువంటి మొత్తము ఈ ఒప్పందాలను దాన్ని తిరగదోడి ఇది తన ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే ఈ నిర్మల్ కోటను 1763 నుంచి 1948 వరకు ఎవరు పరిపాలించారు అంటే ఆసఫ్ జాహీలు పరిపాలించారు. ఆసఫ్ జాహీలు పరిపాలించారు. ఓకే, కానీ కోటకు నిర్మించడంలో ఉన్నటువంటి వాస్తు శైలి ఏంటి? వాస్తు శైలి మనకు కావాలి. ఈ ప్రధానమైనటువంటి వాస్తు శైలి ఏంటంటే ఫ్రెంచ్ వాస్తు శైలి. ఫ్రెంచ్ మరియు హిందుస్థానీ వాస్తు శైలి. వాస్తు శైలితో కట్టారు. వాస్తు శైలితో మీకు ఈ దీని యొక్క పఠనంలో మీకు ఇది చదువుతున్నప్పుడు మీకు ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి డీప్గా, అంటే నిర్మల్ కోటను ఏ కోట అంటారు అంటే ఇది సాధారణంగా అడుగుతారు. దీన్ని ఎవరు నిర్మించారనే ఒక సాధారణ క్వశ్చనే అది. దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆసఫ్ జాహీలు పరిపాలించారు? 1763 నుంచి 1948 వరకు. ఎప్పుడైతే ఈ పోలీస్ సెక్షన్ జరిగిందో, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ జరిగిందో, ఆపరేషన్ పోలో జరిగిందో, దాని తర్వాత ఇది బ్రిటిష్ ఇది మన ఆసఫ్ జాహీల చేతి నుంచి ఎవరికి వెళ్ళింది? భారతీయుల చేతిలోకి వెళ్ళింది ఈ భౌగోళిక ప్రాంతము మరియు పరిపాలన ప్రాంతం. కానీ ఈ కోటకు నిర్మించినటువంటి శైలి ఏంటిది అంటే అడిగితే, ఒకవేళ డీప్గా క్వశ్చన్ అడిగితే ఫ్రెంచి హిందుస్థానీ వాస్తు శైలితో నిర్మించారు. ఈ ఫ్రెంచి హిందుస్థానీ వాస్తు శైలి ఏంటి అంటే గోడలు మొత్తము ఒక ఒక నివాస ప్రాంతాలు గోడలు ఉన్నాయి, మొత్తం హిందుస్థాన్ శైలిలో ఉన్నాయి. కానీ దానికి అంతిమ రూపు ఇచ్చి దానికి అందమైనటువంటి రూపు కల్పించడానికి వాడినటువంటి వాస్తు శైలి ఏదంటే ఫ్రెంచి వాస్తు శైలి. ఫ్రెంచి వాస్తు శైలిలో ఏది ఎక్కువ ఉపయోగించారంటే మోటార్ అంటే కెచ్ను బాగా ఉపయోగించి దానికి అందమైనటువంటి మిర్రర్స్గా, చాలా నిఖారుగా ఉన్నటువంటి మిర్రర్స్గా, ఇంకోటి దానికి మెట్లు కానీ దాన్ని ప్లాస్టింగ్ చేయడంలో ఫ్రెంచ్ వాస్తు శైలిని ఉపయోగించారు. దీనితో ఈ జిల్లాల యొక్క సమాచారం సమాప్తము. మరి దీని తర్వాత ఒక కొత్త టాపిక్తో మనము మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. Sorry, I am going to discuss this district, Nirmal Jilla, Nirmal district. After Nirmal, Manchiryala district. Manchiryala district. మంచిర్యాల జిల్లా. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇది ఆదిలాబాద్ జిల్లా నుండి ఏర్పడినటువంటి జిల్లా. మంచిర్యాల ఏ నది పైన ఉంది? గోదావరి నది పైన ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లా ముఖ్యంగా గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం, గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయానికి ఎక్కువగా పూజలు అర్పించేవారు వైశ్యులు అర్పిస్తూ ఉంటారు. రెండవది బుగ్గ రాజేశ్వరాలయము. బుగ్గ రాజేశ్వరాలయం ప్రధానమైనటువంటి ఆలయాలు. ఇది మన మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాకు ఇంకోటి ప్రత్యేక ప్రతిపత్తి ఏంటంటే ఇక్కడ సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉండడము, దీనికి సంబంధించినటువంటి సమాచారం, బొగ్గు గనులు అధికంగా ఉండడం. ఓకే, రైట్. దీనితో ఇప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం సమాప్తం. వాళ్ళకు కొత్త టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.